BBA, BCA, BCom Computers. 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. అమ్మ, ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, హంగులు ఆర్భాటాలతో సెలబ్రేట్ చేసుకుంటున్న సో కాల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది హవా నడుస్తుంది సోషల్ మీడియా అంతా. అయితే అమ్మ, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని కొన్ని సంవత్సరాలుగా శాస్త్రాల్లో ఉన్నవి చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే విచ్చలవిడితనం పెరిగిపోతుంది మనకి. పెళ్ళిళ్ళు కాకుండానే సహజీవనాలు అన్న దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఈవెన్ వ్రతాలు కూడా అలా చేసేసుకుంటున్నారు. అసలు ఏంటంటారు, చేసుకోవచ్చా? అసలు ఎక్కడైనా అర్థం ఉన్నదా నాన్న? మనకి పురాణంలో పార్వతీ అమ్మవారు శివుడికి ఏమని అడిగింది? పెళ్ళైన స్త్రీలు చేసుకోవడానికి వాళ్ళ భర్త ఆయుష్, ఐశ్వర్యము, శ్రేయస్సు, సంతానము, వృద్ధి కలగడం కోసం ఏదైనా చెప్పండి నాథా అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఆ పెళ్ళిళ్ళలో ఇంకా విపరీతమైన పెళ్ళిళ్ళు. నిజంగా చెప్పాలంటే మొదటిసారి చేసుకున్న భార్య కానీ భర్త కానీ వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. మొదటి పాయింట్. పెళ్ళి కాని వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకోకపోయినా పక్కన కూర్చుని చేసుకుంటారు, కన్యలు కూడా చేసుకుంటారు. అయితే ఇంకా చెప్పదగినది ఇంకా తర్వాత ఏమిటంటే, ప్రియుడితోనూ, ఇల్లీగల్ కాంటాక్ట్స్తోనూ, ఇంకా థర్డ్ పార్టీలు, ఫోర్త్ పార్టీలు, అన్ని పార్టీలతోనూ దీన్ని పూజ అని ఎక్కడ ఏ రకంగా అంటామమ్మా? అది ఏమని సంకల్పం చెప్తారు? పూజ అంటే నాకు చెప్పండి. సంకల్పం చెప్తాం, మన ధర్మపత్ని సమేత సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అని కదా మనం సంకల్పం చెప్పుకుంటాం. మరి ఇక్కడ ధర్మం ఏది? పత్ని ఏది? సహధర్మచారిణి ఏది? ఈవిడ ఆయనకేమవుతాడు, ఆయన ఈవిడికేమవుతుంది? అది మనకి అది వేలం వెర్రి, పిచ్చి, ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు. దానికి కొత్తగా పేరు కనుక్కుంటాను, దానికోసం చెప్పచ్చు. అసలు అది అమ్మవారు ఫలితం ఇవ్వకపోగా ఈ వేలం వెర్రితనానికి పనిష్మెంటు అంటే మనకి శిక్షలు కూడా, శిక్ష అంటే పాపము కూడా ఉండే అవకాశము, తద్వారా మరింత నికృష్టమైన జీవితాన్ని అనుభవించడానికి వీళ్ళంతట వీళ్ళు గొయ్యి చక్కగా తవ్వుకుంటున్నారని చెప్పచ్చు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ కదా వరలక్ష్మి వ్రతం అంటే. అందరినీ పిలుచుకోవాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, వాయినాలుగా అలా వీళ్ళు కనిపించాలి కాబట్టి అలా చేసుకుంటున్నారు. కనిపించాలని చేసుకుంటున్నారు, మూట కట్టుకుంటున్నారు, చక్కగా మూటల మీద మూటలు కట్టుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. శ్రావణ మాసం వస్తోంది అంటే భయంతో చచ్చిపోతున్నాం నిజంగా. ఎలాంటి స్టేటస్లు చూడాలి, ఎలాంటి వీడియోలు చూడాలి అనేటటువంటిది. వస్త్రధారణ చూద్దాము అంటే సగం వస్త్రధారణ, పూర్తిగా నిండుగా కప్పుకొని కూర్చుని చెయ్యట్లేదు. ఏమన్నా అంటే మేము సెలబ్రిటీసు, మాకు లైకులు కావాలి, షేర్లు కావాలి, ఇంకా ఏవేవో కావాలి అని చేస్తున్నారు. అసలు పూజ ఎందుకు చేస్తున్నామనే విషయము మర్చిపోతున్నారు. వీళ్ళని చూసి మిగతా జనాలు కూడా మా ఫేవరెట్ వాళ్ళు చేస్తే తప్పేంటి, మేము చేస్తే తప్పేంటి అన్నట్టుగా ఫాలో అయిపోతున్నారు. ఇది అంతే. ఇప్పుడు చూడండి ఈ పిచ్చి ఎలా పడుతోంది అంటే, మానవత్వం అనేది చచ్చిపోతుంది, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు దేనికో రకంగా ఇబ్బందులు పడుతూనే కనిపిస్తున్నారు. దీన్ని వరలక్ష్మి వ్రతం అనేదానికన్నా ఇంకో పేరు ఏదైనా పెట్టుకుందాం. ఎందుకంటే అమ్మవారి పేరుని కానీ, ఆ పూజకు ఉండే నియమ నిబంధనలు కానీ, ఆ పవిత్రతను కానీ నేటి ఆడవాళ్ళు ఎవరూ పాటించట్లేదురా. ఎవరి పడితే వాళ్ళతో చేసుకునేది పూజ అనరు, ఎవరి పడితే వాళ్ళతో చేసుకునేది ఇంకోటి అవుతుంది. కానీ పూజ అనేది కాదు. పూజని కానీ, ఈ వ్రతాలు నోముల్ని కానీ దయచేసి పెద్దింటి ఆడవాళ్ళు, సెలబ్రిటీలు ఒక నమస్కారం చేసి చెప్తున్నాను తల్లి, మిమ్మల్ని చూసి మిగతా జనాలు పాడైపోతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఇంకా అన్ని రకాలుగా కూడా పాడైపోతున్నారు. ఇంకొకటి ఏంటి, మీ ఇంట్లో మీరు చేసుకోండి. మీ ఇంట్లో మీరు అర్ధనగ్నంగా చేసుకుంటారా, పూర్తి నగ్నంగా చేసుకుంటారా అనేది బయట వాళ్ళకి అనవసరము. ఎలాగైనా ఏడవండి. కాకపోతే బయట మీరు చేసుకున్నవన్నీ బయటకు చూపించడం వల్ల ఏమవుతుంది, మిగతా స్త్రీలు కొంతమంది, దీనిలో రెండు భాగాలు, కొంతమంది అలా ఫాలో అవుతూ, మరికొంతమంది అరే అన్ని ఆభరణాలు పెట్టుకోలేకపోతున్నాము, అంత అందంగా అమ్మవారిని అలంకరణ చేసుకోలేకపోతున్నాము అని మానసికంగా వీళ్ళకున్న భక్తి శ్రద్ధ కూడా చచ్చిపోతున్నాయి. ఒక్కటి చెప్పాలనిపిస్తుంది. చెప్పండి అమ్మా. చెప్పరా. నాకే అనిపించింది, నేను వాయినానికి వెళ్ళిన ఇళ్ళల్లో చేసుకున్న అసలు అలంకారాలు అవన్నీ చూసేసరికి నా ఇంటికి
ఇంటికి వాయినానికి వస్తారా వీళ్ళు పిలిచినా అన్న అనుమానం నాకు కలిగిందమ్మా. ఫ్రాంక్గా చూసారా మరి చెప్తున్నాను నేను. చూసారా మరి మ్మ్. ఆ, అలాంటి మీకే ఒక సెలబ్రిటీ అయ్యుండి మీకే అలా వచ్చినప్పుడు సామాన్య మనుషులకి ఇంకెంత వస్తుందిరా? మరి వాళ్ళు ఎంత మానసికంగా చితికిపోతారు అంటే వీళ్ళు చేస్తున్న వెధవ పనులకు ఈ పూజలనే పేరు పెట్టి వాళ్ళంతా వాళ్ళు భ్రష్టు పట్టడమే కాకుండా మిగతా ఆడవాళ్ళని కూడా సత్సంప్రదాయంగా చేసుకునే ఆడవాళ్ళని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అంటే ఈ పాపాన్ని కూడా వాళ్ళు మూటగట్టుకుంటున్నారు కదా. ఎవరి కోసం చేస్తున్నారు ఈ పూజలు? ఏం సాధిద్దామని పూజలు చేస్తున్నారు? మళ్ళా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని కాస్త పెద్ద హైఫై ఉన్న వాళ్ళకేమో మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, మామూలుగా వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు కానీ సామాన్యమైన మనిషికి వచ్చినప్పుడు వేరే రకమైన వాయినాలు ఇవ్వడము. అసలు ఏం ఆశించి చేస్తున్నారు అనేది ఈ సెలబ్రిటీ మహిళలు కానీ బాగా డబ్బు మదంతో ఉన్న మహిళలు కానీ ఏం ఆశించి చేస్తున్నారు? దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడము, వీళ్ళకేమో లైకులు షేర్లు ఇవ్వడము, ఇన్ని వ్యూస్ వచ్చాయనడము. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మెటా వాళ్ళకో లేకపోతే ఈ యూట్యూబ్లు ఆర్ట్యూబ్లు ఇవన్నీ పెడుతున్నారు కదా, ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి అంటే మెయిన్ ఆఫీస్ ఏదో ఉంటుంది కదా, వెబ్ సిరీస్ చేయడానికి యూట్యూబ్కి సంబంధించిన మెయిన్ యాప్లకి ఏదో ఉంటుంది కదా, ఆ వాళ్ళకి నేను ఒక పెద్ద సూచన ఇస్తున్నాను. ఏమనంటే మీరు పాటిస్తారా, ఎలా పాటిస్తారో నాకు తెలియదు కానీ ఎవరికి ఎన్ని లైకులు వచ్చాయి, ఎందుకంటే జనాలు చచ్చిపోతున్నారు, మానసికంగా చచ్చిపోతున్నారు, శారీరకంగా చచ్చిపోతున్నారు, ఆర్థికంగా చచ్చిపోతున్నారు, ఇన్ని రకాల బాధలు వస్తున్నాయి. కాబట్టి ఒకటి ఈ వీళ్ళు ఏం చేయాలంటే ఈ యూట్యూబ్లు కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాల్ కానీ ఎవరికి ఎన్ని లైకులు వచ్చాయో, పాయింట్ నెంబర్ 1, ఎన్ని లైకులు వచ్చాయో అన్ని డాలర్లు కట్టాలి. రెండోది ఏంటంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్ని డాలర్స్ కట్టాలి. ఇలాగ డబ్బుతో ఇప్పుడు మనకి రీఛార్జ్ అయిపోతుంటే చేయించుకుంటేనే కదా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోతుంది. ఇలా లేకపోతే చచ్చినట్టు మనం చేయించుకుంటున్నాం కదా. అలాగే ఈ వేలం వెర్రి యూట్యూబ్లు కానీ ఈ వేలం వెర్రి వెబ్ సిరీస్ కానీ ఇలాంటి లైకులు కానీ ఏవో రీల్స్ కానీ ఇవన్నీ తగ్గాలి అంటే కనుక ఈ పని చేస్తే చచ్చినట్టు దారిలోకి వస్తారు. ఏదైతే మంచి అవుతుందో ప్రజలకు వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు. ఎందుకు? ప్రజలకు మంచి చెప్పాలని కూడా ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు మాత్రమే డబ్బు కట్టైనా ముందుకు వస్తారు. అవును. ఇంకొకటి, డబ్బు కట్టలేకపోయినా కూడా ఇంకోటి చేయొచ్చు. ఇలాంటి వెబ్ సిరీస్ ఏవొచ్చినా ఇలాంటి రీల్స్ ఏవైనా వచ్చినా యూట్యూబ్లో పెట్టకుండా అక్కడే కట్ చేసేసి యు ఆర్ డిస్మిస్డ్ అనో యు ఆర్ డిలీటెడ్ అనో సంథింగ్ ఏదో మెసేజ్ మెయిల్ ద్వారా పంపిస్తే వీళ్ళందరికీ తిక్క కుదురుతుంది. అసలు వీళ్ళని చూసి చిన్నపిల్లలు పాడైపోతున్నారమ్మా. తల్లుల్ని చంపుకోవడాలు, తల్లుల్ని నరుక్కోవడాలు, భార్య భర్తను నరుక్కోవడాలు, అసలు ఎటు వెళ్ళిపోతున్నాము? చాలా దారుణాతి. ఇలాగైతే మరి సమాజంలో ఎవరు మిగలరు. ఇది ముందు ఫస్ట్ కట్ చేయవలసింది మీడియాలో కట్ చేయాలి. తర్వాత ఇలాంటివి ఏర్పాటు చేయాలి. అయితే ఇది ఇంకొక రకంగా చూసినట్టయితే కనుక మళ్ళీ మనకి ఇంకొక దరిద్రం కూడా రాబోతోంది. పండగలంటే భయం వేసేస్తోంది. మా ఇంట్లో వినాయకుడు, మీ ఇంట్లో వినాయకుడు అని చెప్పి అక్కడ అలంకరణలు చేసేసి అసలు చాలా బీభత్సంగా తయారవుతున్నారు. నాకు ఒక డౌట్, ఇప్పుడు అలంకారాలు ఇవన్నీ చేస్తేనే అమ్మవారు మనల్ని అంటే కరుణిస్తుందా లేదంటే లేదా, చేయదా అమ్మవారు మనల్ని? అసలు ఎక్కడైనా అమ్మవారి ప్రస్తావన వచ్చిందిరా? గుప్పెడు ఇది పెట్టండి, వడపప్పు పెట్టండి, ఒక చిన్న ముంతడు పానకం పెట్టండి చాలు. ఆ తల్లి చూడలేనివా ఈ మీరు చేసేవన్నీ? పోనీ కష్టపడి చేస్తోందా ఇల్లాలు? ఆ సెలబ్రిటీ మహా ఇల్లాలు ఏమైనా కష్టపడి వండి పొద్దున పూటే చేస్తోందా? ఎక్కడి నుంచో ఆర్డర్లు పెట్టి తెచ్చిస్తున్నది, తిరిగి తీసుకొచ్చి అన్ని పళ్ళాల్లోనూ అంగరంగంగా చూపిస్తున్నప్పుడు ఆ నైవేద్యాలు ఎందుకు తింటుంది ఆవిడ? అంటే వాళ్ళు తినాలని పెట్టడం లేదు, మేము మా ఇంట్లో ఇంత అందంగా పెట్టుకున్నాము, ఇన్ని పెట్టుకున్నాము అని చెప్పడం కోసం, లైకుల కోసము, యూట్యూబ్ల కోసము లేదా వీటి కోసమే చేస్తున్నారు. కానీ నిజంగా తల్లి తినడం కోసం ఎవరైనా చేస్తారా? ఎవరూ చేయట్లేదు. ఆ తల్లి తినదు. ఈ పూజ నిష్ఫలము, ఇంటికి అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఏ శాస్త్రమైనా చూసుకోండి, ఎక్కడైనా చూడండి, ఇలాగెవరూ చెప్పలేదు. అతి సామాన్యంగా భక్తి శ్రద్ధతో చక్కని కాటను బట్ట కానీ పట్టుబట్ట కానీ నిండుగా కప్పుకొని భర్త పిల్లలతో చేసుకోమని చెప్పారు కానీ ప్రియుళ్లతోనూ అడ్డమైన వాళ్ళతోనూ చేసుకోమని చెప్పలేదురా ఎక్కడాను. భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ రాఖీలు కూడా ఇంకొకటి విషయం, ఇంకో దరిద్రం కూడా చూసాం మనం. రాఖీలు ఎవడు కనబడితే వాడికి రాఖీలు కట్టేయడమే. భర్తకు భార్య, భార్యకు భర్త. ఇది కూడా ఉందా? ఇది కూడా ఉంది. అది అష్టదరిద్రాల్లో ఇదొక దరిద్రం అనమాట. అది అసలు అన్నదమ్ముల కోసము శ్రీకృష్ణుడు ద్రౌపది తల్లి కోసము కట్టించుకున్నది కానీ ప్రతి అడ్డమైన వాళ్ళకి కట్టేయమని ఎక్కడ రాఖీకి తాళీకి ఎక్కడ విలువ లేదురా.
చాలా నాశనం అయిపోతున్నారు. మరి అది ఎక్కడ ఎవరు ముందు మొదలుపెట్టారో ఈ వైరస్ అనేది తెలియట్లేదు, కానీ తీయడం మొదలు పెడుతుంటే చాలా దరిద్రం అయిపోతుంది. రాఖీలు కట్టడం కూడా ఎవరు పడితే వాళ్ళకే, భర్త భార్య సొంతన్న కాదు, డబ్బుల కోసం అనమాట. నువ్వెంత ఇస్తావు, నాకేమిస్తావు అని కనపడిన వాళ్ళకి అన్నాన్ని పిలిచిన వెంటనే కట్టేయడమే. నిజంగా వాడు కాపాడేస్తాడా, నిజంగా వీడు కాపాడబడిపోతుందా అంటే ఎట్లా ఉందంటే మన ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్కి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇలాగా అర్ధనగ్నంగా చేసుకున్న పూజలు రేపొద్దున పిల్లలు చూసి, ఓ మా అమ్మ ఇలా చేసింది, మేము కూడా ఇలా చేయొచ్చేమో అని వాళ్ళ పిల్లలే వాళ్ళ ఇంట్లో భవిష్యత్ తరాలకి మనం నేర్పిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవైనా చేస్తే మీడియా వాళ్ళు దీన్ని కట్ చేయాలి. అలాంటిది వెయ్యకుండా కొంత మనం కంట్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ కాపాడబడతారు. తర్వాత ఇంకొకటి, ఈ మీడియాల ప్రభావం ఎంత ఎక్కువైతే ఉందో సమాజ ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంది. అలాంటి ఆవిడ చేత, అంటే డబ్బు ఉంది కదా, ఆవిడ ఎవరితో కలిసి పూజ చేసుకున్నా పర్లేదు, మనం వాయనానికి ఎగేసుకు వెళ్ళిపోవడమే. అవును అవును, అది వాయనం ఎలా అవుతుంది, అమ్మవారి రూపం ఎక్కడవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోవడం కూడా మామూలు స్త్రీలు కనుక చేసినట్టయితే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా ఉంటుంది. నిజంగా ఈ వేలం వెరి తగ్గాలంటే ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి, మనం చేసింది పాపం కదా, తప్పు చేస్తున్నాం కదా అని. అప్పుడు దాకా ఇది మారమ్మా, ఎవరికి వాళ్ళు మారాల్సిందే. మీరు కన్వే చేసిన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అవి తెలుసుకుని పాటిస్తే వాళ్ళకే మంచిది, వాళ్ళకి మంచిది, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే నాన్న.